వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్నే. ఈరోజు నేను చాలా టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం 20 నిమిషాల్లోనే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. సో దీని టేస్ట్ మాత్రం కూడా మనకి బయట షాప్స్లో దొరికే అంత టేస్టీ ఏమాత్రం తీసిపోదని అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే చేసి ఈసారి గణపతి పండగకి ఈ లడ్డూలు మీరు నైవేద్యంగా పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక కప్ అంతా శనగపిండి తీసుకున్నాను. బాగా జల్లించుకొని శనగపిండి తీసుకోండి. జల్లించుకుంటే ఉంటలు అనేది ఎక్కువగా కట్టవు. సో మనం బాగా జల్లించుకోవాలి. సో దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మనం దీన్ని స్వీట్నెస్ అడ్జస్ట్ చేయడానికి, అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా దోసపిండి కాకుండా ఇంకా కొంచెం జోరుగా మనం వేసుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసుకొని కొంచెం కాగాక మనం ఇలా బూందీలు కాదండి, నేను చెప్పాను కదా చాలా ఈజీ ప్రాసెస్ అని, ఇలా చిన్న చిన్న దోశలుగా వేసేసుకోవాలి దాంట్లోకి. సో ఇలా ఫ్లాట్గా వేసుకున్నాక ఇది ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని వేగనీయాలి. మరి తొందరగా తీసుకోకూడదు, పచ్చిగా వాసన వచ్చేస్తుంది. కొంచెం ఒక 5 నిమిషాల దాకా వేగనిచ్చి మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం బాగా చల్లగా కావాలండి. ఇది చల్లగా అయితే మనం బ్లెండ్ చేసేకి ఈజీగా ఉంటుంది. సో ఇలా కాకుండా కూడా మనం బూందీలా కూడా నేను చూపించిన మాదిరి, వీడియోలో చూపించిన మాదిరి చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే చేసుకోవచ్చు. ఫ్లాట్గా అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది. సో ఇది సింపుల్గా అయిపోతుంది. బట్ బూందీ అనేది కూడా మనం ఇలా చేసుకోవాలి. ఇలా బూందీ కూడా ఒక 5 నిమిషాల పాటు నూనెలో వేగాక మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బూందీ కూడా మనం చల్లారనిచ్చేసి దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. మరి బ్లెండ్ చేసేటప్పుడు మరి చాలా పౌడర్గా చేసుకోకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. చాలా కోర్స్గా అంటే కొంచెం బరకగా మనం బ్లెండ్ చేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డూలో ఎలా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటాయో అలాగే ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి, దానికి అదే కప్పుతో నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు వాటర్. ఇది 1:1 రేషన్ అండి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్, దీని రేషియో అని ఇచ్చేసి సో దీన్ని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం చక్కెర కరిగాక మనకి బయట కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎందుకంటే మోతీచూర్ లడ్డు రెడ్డిష్ కలర్ వస్తుంది కాబట్టి ఆ లుక్ కనిపిస్తానికి. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసాను. నేను ఇక్కడ కృష్ణ గీ వాడానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ అంతా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయిపోతే బాగుంటుంది. సో ఇలా మిక్స్ అయ్యాక దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకొని, మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకుల పొడి వేసుకుంటేనండి. సో ఇలా వేసేసుకొని మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కాకపోతే ఇంకో 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఇప్పుడు దీంట్లోకి మెలన్ సీడ్స్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక చిన్న చిన్న బాల్స్ తీసుకొని రౌండ్గా మనం ప్రెస్ చేస్తున్నప్పుడే మనం వేసిన గీ అంతా బయటికి ఇలా వస్తుంది. చూడండి షైనీ టెక్స్చర్ వచ్చింది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ నేను ఒక కప్పుకి నియర్లీ నాకు ఒక 20 లడ్డూస్ దాకా అయినాయండి. 20-25 చిన్న లడ్డూలు ఇలా చిన్న లడ్డూలుగా చేసి మీరు కూడా తప్పకుండా వీడియో ట్రై చేయండి.